పార్లమెంట్ మే లాలు సమోసా మే ఆలు. అర్థం కాలేదు సార్. సరే నీకోసం మళ్ళీ చెప్తాను. సమోసా మే ఆలు, పార్లమెంట్ మే లాలు. మళ్ళీ అర్థం కాలేదా? వెల్, ఇలా చెప్పిన ప్రతిసారి ఒకానొక కాలంలో అయితే ఉండరా ఒకసారి గూగుల్ చేసి చెప్తాను అని అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏది అర్థం కాకపోయినా ఏది తెలియకపోయినా ఉండరా కాంపీట్ మైండ్స్లో ఒకసారి చూసి చెప్తాను. వెల్, కీపింగ్ దట్ అసైడ్, ఉండరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన చాట్ జీపీటీనో లేదు డీప్ సీక్నో లేదు జెమినీనో అడిగి చెప్తాను అని చెప్పి అందరూ ఇదే పని చేస్తున్నారు. వెల్, చాట్ జీపీటీ, డీప్ సీకు, ఏఐ అంటే గుర్తుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రశ్న ఇక్కడ మన ముందు ఉంది. వెల్, ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే కనుక అటు గూగుల్లోనూ ఇటు చాట్ జీపీటీని యూజ్ చేయకుండా ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకీ ప్రశ్న ఏంటి? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ద టర్మ్ వైబ్ కోడింగ్. మామూలుగా మనం ఎలా అయితే దేనిని ఇష్టపడతామో ఎగ్జాక్ట్లీ అవతల వ్యక్తి కూడా అలానే ఇష్టపడితే మీ వైబ్ నాతో మ్యాచ్ అయింది అని అంటాం. అలానే ఒక పర్సన్ ఏదైతే ట్రై చేస్తున్నాడో అది ఒకవేళ జనరేటివ్ ఏ ముందుగానే గెస్ చేసేసి బాస్ నువ్వు ఇంత ఇచ్చావు కదా నేను నీకు రిటర్న్ ఎంత ఇస్తాను అని చేస్తే దాన్ని వైబ్ కోడింగ్ అంటారు. బట్ స్టిల్ మనం ఇలా ఆన్సర్ చెప్పలేం కదా, అందుకని ఆప్షన్స్ చూద్దాం. యూజింగ్ ఏఐ టు ఆటోమేటికలీ జనరేట్ ఎంటైర్ అప్లికేషన్స్ ఫ్రమ్ యూజర్ ప్రాంప్ట్స్, using database to generate entire applications from user prompts, using internet to generate entire applications, using internet to manually generate entire applications from existing data. ఈ రోజుల్లో మనుషులకి బద్ధకం చాలా ఎక్కువ. అందుకే ఒకవేళ ఏదన్నా షార్ట్ని 3 నిమిషాలు చేసినా సరే సార్ ల్యాగ్ అయిపోతుంది, మీరు ఎక్కువ సోది చెప్తున్నారు, కమ్ స్ట్రైట్ టు ద పాయింట్, మా క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి, ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? మనకి ఓపిక నశించిపోయింది కాబట్టి. అందుకే ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఏం చేస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ తయారు చేయరా నాయనా అంటే సగం కోడ్ కొట్టి మిగిలిన సగం కోడ్ని ఇంటర్నెట్ నుంచో లేదు చాట్ జీపీటీ నుంచో తీసుకొస్తున్నారు. అయితే ఈ చాట్ జీపీటీ ఒక అడుగు ముందుకేసింది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ కొన్ని కోడ్స్ని మటుకే కాకుండా మొత్తం అప్లికేషన్ వచ్చేసే విధంగా అండ్ దట్టు ఆటోమేటికలీ వచ్చేసేలాగా తయారు చేశారు. దాన్నే వైబ్ కోడింగ్ అంటారు. ఈ వైబ్ కోడింగ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వినియోగించింది ఓపెన్ ఏఐ సంస్థ యొక్క కో-ఫౌండర్ అయిన ఆండ్రెస్ కర్పతి. వీళ్ళు బేసిక్గా ఏమంటున్నారంటే దీన్ని మీరు జస్ట్ కోడింగ్ కోసం యూజ్ చేయడం కాకుండా ఆ కోడ్ ఏ అప్లికేషన్ కోసం అయితే యూజ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ని మీరు డైరెక్ట్గా చాట్ జీపీటీని యూజ్ చేసి తీసుకొచ్చేయచ్చు అని. అయితే చాట్ జీపీటీని ఎల్ఎల్ఎంస్ అని కూడా అంటూ ఉంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త గమనించింది ఏంటంటే ఇక్కడ ఒక మోరల్ అండ్ ఎథికల్ ఇష్యూ ఉంది, అలానే సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంది. చాట్ జీపీటీకి మన అప్లికేషన్స్ తయారు చేయమన్నప్పుడు అది మనిషి ప్రైవసీ ఇలాంటి అంశాలను గుర్తుపెట్టుకోదు. సో ఏది ఏమైనా సరే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ప్రశ్న పరంగా ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.